పవన్ కళ్యాణ్కి ఏం రైట్ ఉంది ఇంటి నుంచి అడగడానికి? తెలంగాణ వస్తే 11 ఆనందం అనే వ్యక్తికి, తెలంగాణపై విషంగా టీడీపీతో కలిసి ఉంటున్న వ్యక్తికి ఇప్పుడు తెలంగాణ అంశాల గురించి క్వశ్చన్ చేస్తానికి ఏం రైట్ ఉంది అంటున్నా నేను. మీరు 11 రోజుల అంశం అన్నారుగా, 11 రోజుల వీడియోని ఒకసారి చూస్తారా? చూపిస్తారా? 11 రోజుల వీడియోలు చూపిస్తారా? చూపించిన తర్వాత దాని పక్కన ఏమన్నారు అనేది కూడా చూపిస్తారా? చూపించండి, మీరు చూపించండి. మీరు చూపించండి 11 రోజుల అంశం మీద 11 రోజులు అన్న తర్వాత నిన్న కూడా వివరణ ఇచ్చారు కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 11 రోజులు అన్న తర్వాత ఏం చెప్పారంటే తెలంగాణ ఇచ్చినందుకు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి 11 రోజుల వీడియో అంశం నేను క్లియర్ గా స్పష్టంగా చూసా. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది జరుగుతుంది. ఏంటంటే ఎవరు మాట్లాడినా ఒక క్లిప్పులు కట్ చేసి 11 రోజులు ఉపవాసం ఎందుకున్నా అని చెప్పిండంటే నిన్న కూడా క్లారిటీ ఇచ్చింది. ఏం చెప్పిండు? మీరు తెలంగాణ నాయకత్వం ఉంది, ఆంధ్ర నాయకత్వం ఉంది, కూర్చొని ప్రశాంత వాతావరణంలో ఎవరికి వాళ్ళని విడిపోయి ఉంటే బాగుండేది. ఇంతమందిని చంపి లేకపోతే మీకు మాకు మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మిమ్మల్ని మీరు తిట్టుకోవటం, మమ్మల్ని మేము తిట్టడం, ఇవన్నీ చేసుకొని విడిపోయే పరిస్థితి వల్ల నేను బాధపడ్డాను. దాని గురించి బాధపడ్డానండి. క్లియర్ కట్గా ధైర్యంగా చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 11 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చెప్పిన వాడు తెలంగాణని నేను విడదీసినందుకు 11 రోజులు అన్నం తినలేదని చెప్పలా. విడదీసినందుకు ఆంధ్రాకి ఏదో కోల్పోయినందువల్ల అని చెప్పలా. ఏదైతే విధానం ఉందో ఆ విధానంలో మనం ఏదైతే జరిగిందో అది కన్స్ట్రక్టివ్ వేలో జరగకపోవటం వల్ల దాన్ని తప్పుడు ఇప్పుడు చెలవలు పలవలుగా మాట్లాడి దాన్ని చెలవలు పలవలుగా చేసి మీరు అడుగుతున్నారు కదా, తెలంగాణ ఉద్యమం దేని గురించి జరిగింది? ప్రధానంగా దేని గురించి జరిగింది? నిధులు నియామకాలు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో నేను చూపిస్తా మీకు, తెలంగాణ పోరాటం జరిగింది అసలు నీళ్లు నిధులు నియామకాల గురించే కాదు అంటున్నాడు. మరి అది ఎంత పెద్ద అవమానం? అది తెలంగాణ అస్తిత్వం మీద దాడి కదా? మాట్లాడు మీరు ఏమంటున్నారంటే తెలంగాణ జనసేన మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే. మీరు దయచేసి గుర్తుంచుకోండి, ఇది నేను ఏమంటున్నానంటే మేము వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నల్లమల్ల యురేనియం పెద్ద అంశం, పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూర్చున్నారు, మాకు నాయకత్వానికి గైడ్ చేశారు. అట్లే రకరకాల అంశాలు కళ్యాణ్ గారు దృష్టికి పోతే గైడ్ చేస్తారు, మాట్లాడమంటారు, మాట్లాడతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చేయాలంటే అది పద్ధతి కాదు. నేను ఏమంటున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం మీద వచ్చి మాట్లాడతారా? నేను అడుగుతున్నా, మాట్లాడతారా? ఇప్పుడు బండి భగీరథ గారు అంశం ఉంది, నేను ఒక అంశం జరుగుతున్నా, బండి భగీరథ గారు అంశం జరిగింది, వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు. నాగర్ కర్నూలు అంశం మీద ఎందుకు పెట్టలా ప్రెస్ మీటు? ఎందుకు కనీసం అరెస్ట్ చేయాలా? బండి భగీరథను అరెస్ట్ చేశారు, అక్కడ ఏం జరిగిందా తప్ప రైటా సెకండరీ పక్కన పెట్టండి, ఎవరు ఏం తప్పు చేశారని నేను దాని గురించి మాట్లాడతా. ఇదే అంశంలో ప్రాథమికంగా నాగర్ కర్నూలు అరెస్ట్ చేయాలి కదా. ఒక చిన్న పాప చచ్చిపోయినప్పుడు తనినప్పుడు సరే నువ్వు అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఏం జరిగిందని విచారణ చేయాలి కదా, రిపోర్టు. మాట్లాడుతానంటే అరెస్టులు చేస్తానంటావు, ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలీదా? ఇవన్నీ తప్పులు కదా. కర్ల రాజేష్ అనే వ్యక్తిని లాకప్లో కొట్టి చంపి ఏం చెప్పారు? 2016 సంబంధించిందో 17 సంబంధించిందో కోర్టు తీసుకుపోయి ఏదైతే దానికి సంబంధించిన కేసు సంబంధించిన అంశాలు తీసుకుపోయి దాంట్లో పొందుపరిచారు. ఎందుకు మాట్లాడలా? డైరెక్ట్గా మందకృష్ణ మాదిక్ గారు అదే అంశం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దానిలో పాత్ర ఉందని చెప్పేసి చెప్పిండు. ఎందుకు మాట్లాడలా? బండి భగీరథ అంశం మీద ఎందుకు మాట్లాడిండు? చెప్పండి, మీరు చెప్పండి. మరి బండి భగీరథ అంశం గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్లేడు. నేనేమంటున్నా అంటే ఇద్దరు వ్యక్తులు జరిగినప్పుడు ఆ అంశం చాలా సెన్సిటివ్ అంశం. ఇద్దరు జీవితాలు మేము ఎక్కడ పాజిటివ్ మాట్లాడాల? మేము బండి భగీరథ గారికి కానీ లేకపోతే ఆ అమ్మాయి పక్షాన కానీ ఎవరి పక్షాన పాజిటివ్ మాట్లాడాల. అక్కడ ఏం జరిగింది అనేది ప్రాథమికంగా తెలియకుండా నేను వచ్చి మాట్లాడితే ఒకవేళ బండి భగీరథ గారు తప్పు చేసి ఉంటే అప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే కదా. ఒకవేళ ఈ అమ్మాయి సైడ్ తప్పుని బండి భగీరథ గారి వైపు మనం స్టాండ్ తీసుకోకుండా ఈ అమ్మాయి వైపు మాట్లాడితే భగీరథ గారి జీవితం నాశనం అయిపోయినట్టు కదా. అవి చాలా అంశాలు సెన్సిటివ్ కదా. అలాంటి అంశాల పట్ల ఎట్లా మాట్లాడతాం? సరే, అయితే దీంతో పాటుగా వీళ్ళందరూ తెలంగాణ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ప్రధానంగా అబ్జెక్ట్ చేసేది ఏంటంటే, సరే తెలంగాణపై మీకు ప్రేమ ఉంది, తెలంగాణ అంటే మీకు ఇష్టం, తెలంగాణలోనే మీ పార్టీ పెట్టారు, స్టార్ట్ చేసింది ఇక్కడే. అయితే గతంలో మీరు 2018 ఎన్నికల్లో పోటీ చేశారు, 23 ఎన్నికల్లో పోటీ చేశారు, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు, జిహెచ్ఎంసీ అప్పుడు కూడా తిరిగారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోటీ చేస్తా అంటారు ఏంది మీ నాయకులు? మేము ఏమంటున్నాం అంటే విస్తృత స్థాయి నిర్మాణంలో ఎప్పుడైనా రాజకీయ నాయకుల్లో ఒక టెర్మినాలజీ ఉంటుంది. నిర్మాణం చేసేటప్పుడు ఒక గ్రూప్ ఫ్యాక్టర్లో చేస్తారు. ఎట్లా చెప్తానంటే
2001 తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. 50 సీట్లు తీసుకొని ఇట్లా రకరకాల నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఏమైందంటే కొన్ని తక్కువ సీట్లతో కొన్ని తక్కువ ప్రయారిటీతో పోటీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్డ్గా ఏదైతే మేము 10 స్థానాల్లోనో లేకపోతే 330 స్థానాల్లో అట్లా కాకుండా గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ అంశాల మీద మాట్లాడి ఎక్కువ ప్రాధాన్యత విధానంలో పోదామని కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ మా బాధ ఏంటంటే అన్న, కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కళ్యాణ్ గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇక్కడ ఏదైతే తెలంగాణ వాదులు ఉన్నారో తెలంగాణ నాయకులు ఉన్నారో దాన్ని డైవర్ట్ చేసే అంశాల్లో తీసుకుపోతున్నారు. ఇక్కడ నేను చిన్న సబ్మిషన్ ఒకటి చేస్తా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాట్లాడారు. సరే తప్ప రైట్ అనేది పక్కన పెడదు. ఆయన మాట్లాడిన విధానానికి యాజ్ ఏ పార్టీగా మేము తప్ప రైట్ అని ఖండించే హక్కు మాకు ఉందా లేదా? మేము ఖండించను. పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు ఖండించేటప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కించపరిచేటట్టు ఒక మాటన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వం మీద ఏదైనా దాడి చేశారా? లేకపోతే తెలంగాణ అస్తిత్వం మీద కానీ అమరవీరుల మీద కానీ ఎక్కడైనా దాడి చేశారా? ఎంత పొలిటికల్ వేలో ఆయన ఖండించారన్న. ఖండించిన తర్వాత ఆయన ఉపసంహరించుకున్నాడు. ఏమండో నేను ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అండు. అంటే దాని అర్థం ఏంటి? సరే ఆయన తప్పు ఉద్దేశంతోనో మంచి ఉద్దేశంతోనో ఉపసంహరించుకుంటా అండు. అన్న తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ఆయన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను తెలంగాణ వాదిని, లేకపోతే నేను ఎక్కడైనా మాట్లాడొచ్చు, ప్రపంచ మేధావి అని చెప్పిండన్న. ప్రపంచ మేధావికి ఒక హేతుబద్ధత ఉంటుంది. ఏంటి? ఒక అంశాన్ని కన్స్ట్రక్టివ్ వేలో ప్రజల ముందు ఉంచడం ఒక మేధావి బాధ్యత. మేధావికి ప్రాంతీయవాదం కొల వచ్చిన తర్వాత అతను ప్రపంచ మేధావి ఎట్లయితుడు? ఒక విశ్లేషకుడు ఎట్లయితుడు? ఇప్పుడు నేషనల్ అనలిస్టులు ఉంటారు, తర్వాత స్టేట్ అనలిస్టులు ఉంటారు, రకరకాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అంశాలను వివరిస్తారు, ఆంధ్రప్రదేశ్ అంశాలను వివరిస్తారు, లేకపోతే తమిళనాడు అంశాలను వివరిస్తారు. ఇట్లా వాళ్ళు ఏ ప్రాంతానికైనా సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు అక్కడికి కూడా మళ్ళీ కులం ప్రాంతం వచ్చినప్పుడు అతడు ఖచ్చితంగా మేధావి ఎట్లయితుడన్నా? కాదు కదా. ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా మంచి అనలిస్టు, మేము ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచట్లా. ఆయన మా పార్టీ మీద దాడి చేసినప్పుడు, మా పార్టీ వ్యక్తిత్వాన్ని ప్రజల్లో కించపరచాలన్నప్పుడు దాన్ని మేము మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మధ్య జరిగిన అంశాన్ని తెలంగాణ వాదానికి జుట్టి, తెలంగాణ అంశాలకు జుట్టి తెలంగాణకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అంటే ఎట్లన్నా? ఒక అంశం చూపించాలి కదా. నేను దయచేసి ఏమంటున్నానంటే ఇక్కడ నా బాధ అంతా ఏంటంటే మేము తెలంగాణ నాయకుని, నేను తెలంగాణ జనసేన నాయకుని, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్ర నాయకుని తీసుకొచ్చారా? ఆంధ్ర వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? తెలంగాణ ప్రజలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మాకు సిద్ధాంతాలు నచ్చినాయో, భావజాలాలు నచ్చినాయో, మేమేదో నచ్చి ప్రజాస్వామ్యంలో ఆయన ఒక పార్టీ పెట్టుకుంటే ఇక్కడ ఆ భావజాలాలు నచ్చిపోయిను. ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది ఏంటి? నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత 15 సంవత్సరాల్లో కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరికన్నా? ఆంధ్ర వాళ్ళకి కదా. ఆఫీసర్లు ఉండేవారు మొత్తం ఆంధ్ర వాళ్ళు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు కదా. ఆంధ్ర వాళ్ళు మాకు వద్దు, మాకు ఓన్లీ తెలంగాణ ఆఫీసర్లు కావాలంటే నడిచిద్దా? అడ్మినిస్ట్రేటివ్ విధానం నడిచిద్దా? మీకు వచ్చేటప్పటికి మాత్రం మీకు విశాల దృష్టి, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి మాత్రం విశాల దృష్టి కాదు. నేను ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. తెలంగాణ జనసేనలో పుట్టిన పార్టీ, జనసేన తెలంగాణలో పుట్టిన పార్టీ అని అడుగుతున్నారు. నేను ప్రాథమికంగా మిమ్మల్నే 3 క్వశ్చన్లు అడుగుతా. భారత రాష్ట్ర సమితి తెలంగాణకు సంబంధించిన పార్టీయా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీయా? తర్వాత వచ్చేసి బీజేపీ తెలంగాణలో పుట్టిన పార్టీయా? మీరు అంతకే అడుగుతున్నారు కదా. ఇంకొక అంశం అడుగుతున్నా. సరే మా పవన్ కళ్యాణ్ గారు ఇంకో 2 స్టెప్స్ వేసి, ఏది రాహుల్ గాంధీ గారు నార్త్ లో పుడితే సౌత్ లో ఎట్టొచ్చి పోటీ చేసి, నేను అది కూడా అడగట్లా. మీనాక్షి నటరాజన్ ఎవరు? ఆమెకి తెలంగాణకి సంబంధం ఏంటి? ఎందుకు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంది? ఇప్పుడు మీకు ప్రాంతీయవాదం ఉంది కదా, ప్రాంతీయ విద్వేషం ఉంది కదా, అది ప్రాంతీయత పట్ల ఒక సదుద్దేశం ఉంది కదా, మా వాళ్ళు మా దగ్గరే ఉండాలనే భావన ఉంది కదా. మరి నువ్వు ఎందుకు పెట్టలా? నువ్వు ఎందుకు మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చు? ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు షర్మిల సభ పెడితే కాంగ్రెస్ పోయి ఎందుకు పాల్గొండవు? ఎందుకు స్పీచ్లు ఇచ్చొచ్చిండు? మేము ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు చేస్తామని ఎట్ట మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు పోవచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు పంజాబ్ పోవచ్చు, రైతులకు అయి చేయొచ్చు, ఈ చేయొచ్చు. వీళ్ళకి ఎక్కడికి పారామీటర్స్ లేవు, వీళ్ళకి ఎవ్వరికి ఒక ఇది లేదు. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి నైతికత నిరూపించుకోవాలి, అతనికి హేతుబద్ధత ఉండాలి, తెలంగాణ వాదవి ఉండాలి. ఇది సమంజసం కాదన్న. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. నేను ఏమంటున్నట్టే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం పట్ల తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైన అంశంతో ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నానా, నేను ధైర్యంగా చెప్పగలను. ఏంటంటే
తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల పట్ల ఎవరు పోరాటం చేసినా తెలంగాణ ప్రజలు వాళ్ళ పట్ల అండగా ఉంటారు. ఇదే ఒక నా నమ్మకం. Right. ఎందుకని అంటున్నంటే 8 మంది నిజాములు పోరాటం చేస్తే పరిపాలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకుముందు పరిపాలిస్తే 7వ నిజామో 6వ నిజామో నాకు కరెక్ట్గా ఆయన పేరు గుర్తులేదు, తెలంగాణకు మంచి చేసిండు ఆయన హయాంలో. తెలంగాణ ప్రజలు చెప్పారు. ఏది ఎక్కడి నుంచి నిజాం పరిపాలన నుంచి వారసత్వం నుంచి వచ్చి అనేక హింసలు పెట్టినా ఒకడు మంచిగా పరిపాలన చేస్తే తెలంగాణ ప్రజలు చెప్పారు. అది తెలంగాణ ప్రజల క్యారెక్టర్. నేనేమంటున్నంటే తెలంగాణలో ఎప్పుడు వేరే వ్యక్తిత్వాన్ని కించపరచరు. ఎందుకంటే ఇది అవమానాలు ఎదుర్కొన్న నేల, ఇది నిర్బంధాలను ఎదుర్కొన్న నేల. ఈ నేలపై దాడి జరిగింది. మన ఆడబిడ్డలనే బట్టలు ఇప్పించి ఆడిచ్చారు బతుకమ్మ. ఈ నేలకు అవమానం అంటే ఏంటో తెలుసు. అవమానపు పునాదుల మీద ఈ నేల నిలబడింది.